నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజాస్వామ్య సమాజానికి న్యాయ వ్యవస్థ హృదయం లాంటిదన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. కేరళంలో పర్యటించిన ప్రధానమంత్రి ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న నరేంద్ర మోదీ. విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ప్రారంభమైన చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు. రాష్ట్రంలో 38 డిగ్రీలకు పెరిగిన ఉష్ణోగ్రతలు ప్రకటించిన వాతావరణ శాఖ. ఇక వార్తల్లోని వివరాలు. ప్రజాస్వామ్య సమాజానికి న్యాయ వ్యవస్థ హృదయం లాంటిదని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో దిశ పథకం కింద న్యాయ మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఢిల్లీ లా కార్యకలాపాలపై జాతీయ సంప్రదింపుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రతి పౌరుడు న్యాయాన్ని సులభంగా తక్కువ ఖర్చుతో పొందాలన్నారు. కోర్టులో ఒక్కసారే హాజరయ్యేంత వేగంగా పౌరులు న్యాయాన్ని సమయాన్ని పొందాలన్నారు. ఈరోజు జరిగిన ఈ సంప్రదింపులు ఒక కార్యక్రమం మాత్రమే కాదని న్యాయం ఒక ప్రత్యేక హక్కుగా మారకుండా ఉండేలా ధృవీకరించడం కూడా అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. To get the justice also it should be affordable. Only one appearance in the court, I am just charging 25 lakh rupees. That is affordable not for many, that is affordable only for a few. So this is important that even the poorest citizen also, when the justice is on his part, he should get delivered with justice. Today's consultation is more than an event. It is a reaffirmation of collective commitment to ensuring that justice does not remain a privilege for a few, but it is a right available to all. India stands today at a defining moment, and its journey towards the vision of our Honorable Prime Minister Shriman Narendra Modi ji of becoming the Viksit Bharat. A key pillar of this transformation is the dismantling of colonial era laws, which were designed to govern and rule and not to empower and serve. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళం రాష్ట్రంలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని పాలక్కడ్లో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జనసభలో ప్రధాని మాట్లాడారు. కేరళం వాసులకు న్యాయం, అభివృద్ధి అందించడంలో బీజేపీ వెనుకాడదన్నారు. కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి అడ్డంకిగా మారాయని ప్రధాని వ్యాఖ్యానించారు. दशकों तक मील बांटकर केरलम को लूटा. इनके बीच एक प्रैक्टिकल समझौता रहा है. कुछ साल एलडीएफ वाले सरकार चलाएंगे, अपनी जेबें भरेंगे, उसके बाद यूडीएफ वाले आकर लूटेंगे. इनके इस गठजोड़ में हमारा केरलम उलझ कर रह गया है. एनडीए सुहृदगणे, इन दिनों कम्युनिस्ट और कांग्रेस ने मिलकर एक नया प्रोपेगेंडा शुरू किया है. कम्युनिस्ट कहते हैं कि कांग्रेस बीजेपी की बी टीम है, और कांग्रेस वाले कहते हैं कम्युनिस्ट बीजेपी की बी टीम है. यानी एलडीएफ और यूडीएफ, इन लोगों ने भी मान लिया है इस बार केरलम चुनाव में एक टीम अगर कोई है तो वो सिर्फ और सिर्फ बीजेपी ही है. అనంతరం ప్రధాని త్రిశూర్లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. పువ్వులతో అలంకరించిన వాహనంపై నిలబడి ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు రోడ్డుకి ఇరువైపులా నిలబడి ప్రధానికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాని ప్రజలకు అభివాదం చేసుకుంటూ చిరునవ్వుతో పలకరిస్తూ ముందుకు సాగారు.
దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని ప్రధానమంత్రి సూచించారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కొందరు వదంతులు పుట్టిస్తున్నారని, వారు ఎవరైనా సరే దేశానికి పెద్ద నష్టం కలిగిస్తున్న వారవుతారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వదంతులను నమ్మవద్దని కోరారు. గతంలో ఎదురైన సమస్యలను ఐకమత్యంతో ఎలా ఎదుర్కొన్నామో అలానే ఈసారి కూడా కఠిన పరిస్థితుల నుండి బయటకు వస్తామని నమ్ముతున్నట్లు ప్రధాని తెలిపారు. दी जा रही है उस पर भरोसा करें और उसी पर विश्वास करके कोई कदम उठाएं। मुझे हर बार की तरह इस बार भी विश्वास है कि जैसे हमने देश के 140 करोड़ देशवासियों के सामर्थ्य से पुराने संकटों को हराया था, इस बार भी हम सब मिल करके इस कठिन हालत से बहुत ही अच्छी तरह నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో రాజస్థాన్ బికనీర్లోని దాదాపు 100 ఏళ్ల పురాతన గ్రంథాలయమైన అభయ గ్రంథాలయాన్ని ప్రస్తావిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ గ్రంథాలయంలో సంస్కృతం, ఉర్దూ, బెంగాలీ తదితర భాషలకు చెందిన సుమారు 2 లక్షల రాత ప్రతులు ఉన్నాయని, ఇందులో 400 ఏళ్ల నాటి అరుదైన రాగి ఫలకం కూడా ఉంది. ప్రధానమంత్రి ప్రస్తావన రాజస్థాన్ ప్రజలకు సంతోషాన్ని అందిస్తుంది. జ్ఞాన్ భారత్ మిషన్ ప్రస్తుతం ఈ వ్రాత ప్రతులను డిజిటలైజేషన్ చేయడానికి, కేటలాగ్ చేయడానికి, భద్రపరచడానికి ఒక సర్వేను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాత ప్రతులు ఇకపై సంరక్షించబడతాయని లైబ్రరీ వాసులు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. దేహదారుఢ్యంపై ప్రజలు దృష్టి పెట్టాలని ప్రధాని సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సమయం ఆసన్నమైందని, 100 రోజుల సమయం కూడా లేదని పేర్కొన్నారు. ఆహారంలో చక్కెరను తగ్గించుకోవాలని ప్రజలకు సూచించారు. అలాగే నూనెల వాడకాన్ని 10% తగ్గించాలని కోరారు. చిన్న చిన్న ప్రయత్నాల వల్ల ఊబకాయం వంటి సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుందని మన్ కీ బాత్లో ప్రధాని సూచించారు. पूरी दुनिया में योग के प्रति आकर्षण भी लगातार बढ़ रहा है। अफ्रीका के जिबूती में अलमिस जी अपने अरविंद योग सेंटर के जरिए योग को बढ़ावा दे रहे हैं। वे यहाँ की कई और जगहों पर भी लोगों को योग सिखाते हैं। आप में से कई लोगों ने इंस्टाग्राम कंटेंट क्रिएटर युवराज दुआ की पोस्ट पर मेरे से रिप्लाई को लेकर कमेंट्स किए हैं। उन्होंने मुझसे आग्रह किया था कि मैं उनके पिता से कहूं वे शुगर इंटेक कम करें। मुझे खुशी है कि मेरे अनुरोध का उनके पिता पर सकारात्मक प्रभाव पड़ा है। मैं आप सभी से आग्रह करूंगा कि आप भी शुगर इंटेक को कम करें और जैसा मैंने पहले भी कहा है, हमें खाने के तेल में 10% की कटौती भी करनी है। इन छोटे छोटे प्रयासों से आप मोटापे और लाइफस्टाइल से जुड़ी बीमारी లాజిస్టిక్స్ రంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం అభివృద్ధి చెందినంత వేగంగా మరే ఇతర దేశం అభివృద్ధి కాలేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. చండీగఢ్లో ఉడాన్ ప్యాసింజర్ కేఫ్, ఇతర సౌకర్యాలను వర్చువల్గా కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమాన ప్రయాణికులకు ఉడాన్ ప్యాసింజర్ కేఫ్లో అల్పాహారం అందుబాటు ధరలో అందుతుందని, అలాగే ఉచిత వైఫై సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నామన్నారు. था कि ये देश को और विकसित कैसे करें और संकल्प देश में कैसे आगे बढ़ाएं, तो उसमें उन्होंने देखा था कि ये भारत में लॉजिस्टिक्स जब तक आगे नहीं बढ़ाएंगे तब तक एक बॉटलनेक देश में रहेगा। और लॉजिस्टिक्स की जब मैं बात करता हूं उसमें आएंगे हमारे हाईवेज, रेलवेज, हमारे पोर्ट्स और हमारे एविएशन, सिविल एविएशन एयरपोर्ट्स। तो इन सब पे उन्होंने खास करके ध्यान दिया। और आज ये 12 साल में जिस तरह लॉजिस्टिक्स में हमने बढ़ोतरी की, जिस तरह से ग्रोथ हमने दिखाया, मैं गर्व के साथ कह सकता हूं कि कोई और देश हमारे बराबर कोई नहीं कर सका आज। और जहां सिविल एविएशन की बात होती है तो 2014 में 2014 में हमारे देश में थे 74 एयरपोर्ट्स। आज करीब 12 साल के बाद हमारे देश में एयरपोर्ट कुल मिलाकर बने 165 एयरपोर्ट्स, डबल से भी ज्यादा हमने ये 12 साल में किया। कैसे हुआ? एक महान व्यक्ति के संकल्प से हुआ। उन्होंने सिद्ध किया था कि ये अगर बनना है तो बनना है।
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ పార్టీ కార్యకర్తలతో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కార్యక్రమానికి హాజరైన కార్యకర్తల ఆరోగ్య, కుటుంబ పరిస్థితులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తల పోరాటాలు, త్యాగాలు మర్చిపోలేమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొంటూ వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. శ్రీరామనవమి ఊరేగింపులు పశ్చిమ బెంగాల్లో ఘనంగా జరుగుతున్నాయి. స్థానిక ప్రజలు భక్తి శ్రద్ధలతో సీతారామ లక్ష్మణుల ఫోటోలతో ఊరేగింపులో ఉత్సవాల్లో పాల్గొన్నారు. హనుమాన్ వేషంలో చిన్నారులు పద్యాలు వల్లెవేశారు. రామలక్ష్మణుల జెండాలను పట్టుకొని జై శ్రీరామ్ అని భక్తి పారవస్యంతో భక్తులు ఊరేగింపులో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. తణుకు మండలం కమరవల్లు గ్రామానికి చెందిన 90 ఏళ్ల విశ్రాంత ఉపాధ్యాయుడు ప్రధాని సందేశాలపై గ్రామస్తులతో చర్చిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం ద్వారా తమకు అనేక విషయాలు తెలుస్తున్నాయని, ప్రధాని మాటలు ప్రేరణ కలిగిస్తున్నాయన్నారు. శ్రీకాకుళంలోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లోని విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. బీజేపీ మహిళా మోర్చా ఏర్పాట్లు చేయగా ప్రతి అంశాన్ని వివరణతో ప్రధాని చెబుతున్నారని, ఈ కార్యక్రమం ద్వారా ఎంతో విజ్ఞానాన్ని పొందుతున్నామన్నారు. విషయం ఏమిటంటే బజార్లలో నా లేఖలో వంట నూనె వాడకాన్ని అనేకమైన సందేశాలు అందాయి. కేక్ను నడుపుతున్నారు. అటవీ శాఖ ఈ మ్యాంగ్రూవ్ ప్లాంట్లను తయారు చేసే పని మొదలు పెట్టారు. కన్నా బాగా పెరిగింది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల ప్రారంభ వేడుకల్లో ఆలయ కార్యనిర్వహణ అధికారి వికే సిన్హా నాయక్ దంపతులు పాల్గొన్నారు. ఉదయం స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా మంగళ స్నానాలు నిర్వహించి సర్వాంగ సుందరంగా అలంకరించారు. ధ్వజారోహణాన్ని నిర్వహించారు. అనంతరం వెండి పల్లకీపై స్వామి అమ్మవారిని ఊరేగించారు. ఈ ఉత్సవాలు ఏప్రిల్ 3వ తేదీ వరకు జరగనున్నాయి. ఇప్పుడొక చిన్న విరామం. ఇది చూపించండి. పోయింది నీ ప్రైజ్ మనీ. కాస్తైనా ఇన్వెస్ట్ చేసుకో. వచ్చేప్పుడు చేసేసా మొబైల్తో. ఎందులో? గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో. ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ ఉందిగా. రీటైల్ డైరెక్ట్ స్కీమ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అంటే మెచ్యూరిటీకి గ్యారంటీడ్ రిటర్న్స్. నో బ్రోకరేజ్, నో హిడెన్ ఫీస్. మెచ్చుకున్నాం. నిన్ను కాదు, యాప్ ని.
ఆర్బీఐ అంటోంది. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. వస్తువుల రవాణా వ్యయాన్ని తగ్గించి వ్యాపార లావాదేవీలను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేస్తోంది. 2047 నాటికి దేశంలోనే నెంబర్ 1 లాజిస్టిక్ హబ్గా ఏపీని నిలపాలన్నదే ప్రభుత్వ సంకల్పం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. ప్రస్తుతం దేశంలో వస్తువుల ధరల్లో సుమారు 13% రవాణా ఖర్చులకే వెచ్చించాల్సి వస్తోంది. ప్రపంచంలోని ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది కేవలం 8% మాత్రమే. ఈ వ్యత్యాసాన్ని తగ్గించి రవాణా ఖర్చులను ఆదా చేసేందుకు ప్రభుత్వం మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులను నిర్మిస్తోంది. ఇందులో గోదాములు, శీతల గిడ్డంగులు, ఎగుమతి దిగుమతి అనుమతుల కార్యాలయాలు ఒకే చోట ఉంటాయి. రాష్ట్రంలో రోడ్డు, రైలు, విమాన మార్గాలను అనుసంధానిస్తూ ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతోంది. ముఖ్యంగా గన్నవరం ఎయిర్పోర్ట్ను ఎయిర్ కార్గో కేంద్రంగా మరింత బలోపేతం చేస్తున్నారు. దీని వలన ఔషధాలు, ఎలక్ట్రానిక్ వంటి విలువైన సరుకులు వేగంగా ఎగుమతి అవుతాయి. రవాణా వ్యయాలను తగ్గించి రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్లుగా మార్చడమే లక్ష్యమని ఈ లాజిస్టిక్స్ కార్పొరేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల సరుకు రవాణా కూడా సులభతరం అవుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ తెలిపారు. మెయిన్గా పోర్టు, రైల్వే ప్లస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ప్లస్ ఎయిర్పోర్టు ప్లస్ ఇన్లాండ్ వాటర్ వేస్, ఈ 5 కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి. సో ఈ 5 మీరు కూడా మనము వర్కౌట్ చేసి ఈ పర్టికులర్గా ఈ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా పెంచాలని చూస్తున్నాము. లాజిస్టిక్ అనేది మన అందరికీ తెలుసు, ఇట్ ఇన్వాల్వ్స్ వేర్ హౌసింగ్, ఇట్ ఇన్వాల్వ్స్ కోల్డ్ స్టోరేజ్, ఇట్ ఇన్వాల్వ్స్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్, అది కాకుండా మనకు ఇన్లాండ్ పోర్ట్ అన్నీ కలిపి వస్తున్నాయి. డెడికేటెడ్ ఫ్రైట్ క్యారిడర్ల వలన సరుకు రవాణా వేగం గంటకు 25 కిలోమీటర్ల నుంచి 65 కిలోమీటర్లు పెరిగిందని, దీని వలన రోడ్డు రవాణాతో పోలిస్తే ఖర్చు గణనీయంగా తగ్గుతుందని విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా తెలిపారు. We continue to expand and modernize our freight infrastructure across key sections. These initiatives include infrastructure development, including new lines, traffic and yard remodeling, last mile connectivity, automatic signaling, multi-tracking, and improvement in wagon turnaround. These are aimed at facilitating faster cargo movement, reducing logistical costs, and providing world-class facilities to freight customers. గ్రామీణ పట్టణ ఆర్థిక వ్యవస్థను అనుసంధానించి ఉపాధి అవకాశాలను పెంచాలనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా ప్రగతి సాధించడంతో పాటు సరుకు రవాణాకి అనువైన వాతావరణం కల్పించనుందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పోట్లూరి భాస్కర్ రావు తెలిపారు. పోర్ట్స్ కానీ, దాని తర్వాత రైల్వేస్ కానీ, లాస్ట్లో ఈ హైవేస్ అనేది దీన్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయాలని మల్టీ మోడల్ లాజిస్టిక్ పాస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసి ఈ సెటప్ చేస్తా ఉన్నారు. ఇది ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడంలో కీలక పాత్ర పోషించడంలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు సహాయపడతాయి. అంతేకాకుండా పర్యావరణ హిత విధానాలు, డిజిటలైజేషన్తో ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్ రంగంలో కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. సూర్యతాపాన్ని తట్టుకునేందుకు ప్రకృతి ప్రసాదించిన వరం మట్టికుండలు. విద్యుత్ అవసరం లేకుండా చల్లటి నీటిని అందించడమే కాకుండా గొంతుకు ఉపశమనం కలిగిస్తూ జీవక్రియను మెరుగుపరుస్తాయి. మార్కెట్లో పలు రకాల ఆకృతుల్లో కనిపించే ఈ మట్టి కుండలు అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. రాజస్థాన్ ప్రాంతంలో మట్టి కుండలకు అందమైన రంగులు వేసి మరింత ఆకర్షణీయంగా అలంకరిస్తారు. జోధ్పూర్ వాసులు తెల్లటి కుండలు విశేషంగా తయారు చేస్తారు. అటు చల్లటి వాతావరణంలో, ఇటు వేడి వాతావరణంలో ఇమిడిపోయే గుణం ఉన్న గుజరాత్ కుండలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వేసవిలో శీతల పానీయాల కంటే మట్టి కుండలో నీరు దాహం తీర్చడమే కాకుండా ఆరోగ్యాన్ని సంరక్షిస్తుందని వైద్యులు అంటున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సహకారంతో ప్యారిస్లో స్వామి వివేకానంద సాంస్కృతిక కేంద్రాన్ని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రారంభించారు. భారతీయ శాస్త్రీయ సంగీతం, నృత్య ప్రదర్శనల కోసం ఇక్కడ ఒక అత్యాధునిక ఆడిటోరియంను ఏర్పాటు చేశారు. భారత్లోని వివిధ ప్రాంతాలకు చెందిన విభిన్న సాంప్రదాయాలు, హస్తకళలు, కళారూపాలను ప్రతిబింబించేలా ఇక్కడ ప్రత్యేక ఎగ్జిబిషన్ను, గ్యాలరీలను రూపొందించారు. ముఖ్యంగా ఫ్రాన్స్లోని యువతకు భారతీయ సంస్కృతి, కళల పట్ల ఆసక్తిని పెంపొందించడమే ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశం.
అంతేకాకుండా భారతీయ కళలపై అవగాహన కల్పించేందుకు నిరంతరం వర్క్షాపులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రపంచంలో సుగంధాలకు పెట్టింది పేరు కేవలం 2 ప్రాంతాలు. ఒకటి ఐరోపాలోని ఫ్రాన్స్ అయితే రెండవది మన భారత్లోని కన్నౌజ్. ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ నగరంలో అడుగు పెట్టగానే రంగురంగుల గాజు సీసాల్లో ఉన్న సుగంధ పరిమళాలు స్వాగతం పలుకుతాయి. ఆధునిక యంత్రాలు కాకుండా ఇక్కడ ఇప్పటికీ శతాబ్దాల నాటి రాగి పాత్రలు, మట్టి పాత్రలను ఉపయోగించి సుగంధాలను తయారు చేస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో లభించే మేలైన గులాబీలు, మల్లెలు, చందనం, మట్టిని ఇక్కడ ప్రధానంగా వాడతారు. అంతేకాకుండా ఇది సహజ సిద్ధమైంది, ఆల్కహాల్ రహితమైంది. దీనివల్ల చర్మానికి ఎటువంటి హాని కలగదు. నగరంలో సుమారు 200కి పైగా వీటి తయారీ యూనిట్లు ఉన్నాయి. ఇక్కడ నుండి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు సుగంధ ద్రవ్యాలు ఎగుమతవుతాయి. కశ్మీర్ లోయలోని దాల్ సరస్సులో పేరుకుపోతున్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎన్ఐటి శ్రీనగర్ విద్యార్థులు కృత్రిమ మేధ సౌరశక్తి కలయికతో పనిచేసే ఒక అత్యాధునిక పరికరాన్ని తయారు చేశారు. ఈ ట్రాష్ కలెక్టర్ పూర్తిగా సౌరశక్తితో పనిచేస్తుంది. దీనివలన ఎటువంటి ఇంధన ఖర్చు ఉండదు, పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు. నీటిపై తేలే ప్లాస్టిక్ సీసాలు, పేపర్ రాపర్లు మరియు ఇతర వ్యర్థాలను ఒక కన్వేయర్ బెల్ట్ మెకానిజం ద్వారా సేకరించి స్టోరేజ్ బాక్సులో భద్రపరుస్తుంది. దీనిని రిమోట్ ద్వారా నియంత్రించవచ్చని, సాంకేతికత ద్వారా నీటిపై ఉన్న వ్యర్థాలను గుర్తిస్తుందని విద్యార్థులు తెలిపారు. దేశంలో గ్యాస్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరస్తులు విజృంభిస్తున్నారని భారత పత్రికా సమాచార కార్యాలయం PIB వెల్లడించింది. వాట్సాప్, SMS, టెలిగ్రామ్, ఈమెయిల్లో వైరల్ అవుతున్న నకిలీ LPG సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గ్యాస్ సరఫరా అంతరాయాన్ని తమకు అవకాశంగా మలుచుకుంటున్న సైబర్ నేరస్తులు వినియోగదారులను రిజిస్ట్రేషన్ చేసుకోండి, KYC అప్డేట్ చేసుకోండి లేదా అత్యవసర సిలిండర్ బుక్ చేసుకోండి అని కోరుతూ ఫిషింగ్ లింకులను పంపిస్తున్నారని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని PIB పేర్కొంది. ముఖ్యంగా వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను పంచుకోవద్దని, అలా చేస్తే బ్యాంకు ఖాతాల నుండి సొమ్ము అపహరించే అవకాశం ఉందని హెచ్చరించింది. मैडम आपका KYC वेरिफिकेशन पेंडिंग है, जल्दी कराइए वरना गैस नहीं मिलेगी। सर आपकी गैस कंपनी से ही बोल रही हूँ, आपके लिए ऑफर है। जल्दी आधार लिंक करें वरना गैस कनेक्शन काट दिया जाएगा। ఈస్టర్ పండుగకు ముందు వచ్చే ఈ ఆదివారాన్ని క్రైస్తవులు పామ్ సండేగా ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లోని ప్రధాన చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. కేరళ, మిజోరం వంటి రాష్ట్రాల్లో తెల్లవారుజాము నుండే భక్తి శ్రద్ధలతో పామ్ సండే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకొని క్రైస్తవ సోదరులు భారీ ఎత్తున ప్రార్థనలు, ఊరేగింపులు చేపట్టారు. ఆన్లైన్ ప్రమాదాల నుండి భావితరాలను కాపాడుకునేందుకు ఇండోనేషియా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేశ జనాభాలో సుమారు 25% మంది 16 ఏళ్లలోపు వారే ఉండటంతో వారిపై సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా ఉందని ప్రభుత్వం గుర్తించి పూర్తి స్థాయి నిషేధాన్ని విధిస్తూ చట్టాన్ని అమల్లోనికి తెచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం 16 ఏళ్లలోపు పిల్లలు యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటిని నిషేధించింది. చిన్న వయసులోనే సోషల్ మీడియా ఒత్తిళ్లకు లోనవ్వకుండా వారిని కాపాడమే ముఖ్యోద్దేశమని ఇండోనేషియా ప్రభుత్వం తెలిపింది.
బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్ స్వయంగా సైకిల్ తొక్కుతూ న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఫిట్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మేరీకోమ్ మాట్లాడుతూ తన చిన్నతనంలో క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం వలన ఇంత దృఢంగా క్రమశిక్షణతో ఎదగగలిగానని తెలిపారు. I really concerned about my fitness. मैं बहुत कंसर्न करती हूँ. बचपन का याद दिलाया स्पेशली. मैं बचपन जब मैं खेलना शुरू करती थी, मेरा पास छोटा सा एक साइकिल है, तो उसमें आना जाना मेरा ट्रेनिंग स्कूल्स सब होती थी. मैंने इसमें करती थी, प्लस मैं बहुत ज़्यादा फिट हुआ. ये बहुत ज़रूरी है. And you know this whoever present today, I hope they are also feel good, feel enjoy. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా కడప సమీపంలో ఏర్పాటు చేసిన కొప్పర్తి పారిశ్రామిక వాడ రాయలసీమ ముఖ చిత్రాన్ని మారుస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో వేల కోట్ల పెట్టుబడులకు, వేల ఉద్యోగాలకు చిరునామాగా మారిన కొప్పర్తి పారిశ్రామిక ప్రస్థానంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. కడప సమీపంలో సుమారు 6,914 ఎకరాల విస్తీర్ణంలో కొప్పర్తి పారిశ్రామిక వాడ రూపుదిద్దుకుంది. రోడ్డు, రైలు రవాణా సౌకర్యాలు పుష్కలంగా ఉండడంతో ఈ ప్రాంతం పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా మారింది. 2004లో ప్రారంభమై 2016లో అధికారిక ప్రకటనతో ఊపందుకున్న ఈ ప్రాజెక్ట్ నేడు అన్ని మౌలిక వసతులతో 200 పారిశ్రామిక ప్లాట్లు, 29 క్రియాశీలక పరిశ్రమలతో వేగంగా అభివృద్ధి వైపు సాగుతోంది. ముఖ్యంగా 2019 తర్వాత ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లతో కొప్పర్తికి ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్లు వచ్చాయి. సీసీ కెమెరాలను తయారు చేసే డెక్సన్ వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ 127 కోట్ల పెట్టుబడితో 4 యూనిట్లను స్థాపించాయి. ఈ ఒక్క సంస్థలోనే 2,800 మంది స్థానిక యువతకు ఉద్యోగాలు లభించడం విశేషం. ఇప్పటి వరకు మొత్తం 300 కోట్ల పెట్టుబడులతో 5,000 మందికి పైగా నిరుద్యోగులు ఇక్కడ ఉపాధి పొందారు. ఇంకోటి ఏంటంటే ఉన్న ల్యాండ్ అంతా తీసుకున్న దాంట్లో మేము లేఅవుట్స్ వేసాము, డెవలప్ చేసాము. ఔత్సాహ కార్యక్రమాలతో వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు, పెడుతున్నారు. ఎంప్లాయ్మెంట్ కూడా బాగా పెరిగింది. వాళ్ళ ట్రాన్స్పోర్ట్ని తీసుకెళ్ళి లోకల్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ అయితే ఎక్కువ ఉంది. 10th క్లాస్ క్వాలిఫికేషన్ కంటే జరుగుతున్నాయి. ఇంకేమైనా ఫర్దర్ డెవలప్ చేసిన తర్వాత అయితే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా వస్తారేమో ఎక్స్పెక్టింగ్. ఫస్ట్ మనకి యాంకర్ క్లయింట్గా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అనేది పెట్టాము. దాంట్లో 540 ఎకరాలు తీసుకోవడం ఫస్ట్ ఈఎంఆర్కే ఫేజ్ 1 డెవలప్ చేయడం జరిగింది. అందులో దాదాపు 26 ఎకరాలు ల్యాండు, 7 షెడ్లు, అంటే ఒక్కొక్క షెడ్ వచ్చేసి 50,000 చదరపు అడుగుల వైశాల్యం ఉన్న షెడ్ని తీసుకోవడం జరిగింది. రెడీ బిల్డ్ షెడ్స్ అవి కూడా మనమే ఏపీఐసీ వారు నిర్మించడం జరిగింది. కేవలం ఎలక్ట్రానిక్స్ మాత్రమే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, నిర్మాణ సామగ్రి ఉత్పత్తి చేసే యూనిట్లు కూడా కొప్పర్తిలో కొలువుదీరాయి. 2025 మే నెలలో కొప్పర్తిని ఇండస్ట్రియల్ నోడ్గా ప్రకటించడంతో మరిన్ని రాయితీలు, మౌలిక వసతులు తోడయ్యాయి. స్థానికంగానే పెద్ద పెద్ద కంపెనీలు రావడంతో తక్కువ విద్యార్హత ఉన్నా కూడా వారికి తగినట్లు ఉద్యోగం, జీతం దొరుకుతుందని స్థానిక ఉద్యోగులు తెలిపారు. అందరికీ ఇక్కడ 10th క్లాస్ టు బీటెక్ క్వాలిఫికేషన్ వరకు అందరికీ ఇక్కడ ఉద్యోగం కల్పిస్తున్నారు. ఇక్కడ మొత్తం కొప్పర్తి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇంకా అభివృద్ధి చెందాలని నా ఒక అభిప్రాయం. మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో గవర్నమెంట్ చాలా కృషి చేస్తుంది ఇక్కడ కడప రిలీజియన్ వరకు. రాబోయే రోజుల్లో చాలా ఇండస్ట్రీస్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఉన్న యువత సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించేందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాస్వామ్య సమాజానికి న్యాయ వ్యవస్థ హృదయం లాంటిదన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. కేరళంలో పర్యటించిన ప్రధానమంత్రి ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న నరేంద్ర మోదీ. విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ప్రారంభమైన చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు. రాష్ట్రంలో 38 డిగ్రీలకు పెరిగిన ఉష్ణోగ్రతలు ప్రకటించిన వాతావరణ శాఖ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.